అకస్మాత్తుగా జరిగేటటువంటి పరిణామాలు వేరు. రెగ్యులర్‌గా జరిగే పరిణామాలు వేరు. మనకి ఇక్కడ రాజకీయ నాయకులను దేవుళ్ళుగా కొలిచే దరిద్రం మనకుందిక్కడ. వాళ్ళేదో అమ్మానాన్నల కంటే ఎక్కువ, లేకపోతే గనక మా గురువుల కంటే ఎక్కువ, ఆళ్ళే ప్రాణం అని చెప్పేది. అదొక విచిత్రమైనటువంటి మానసిక జబ్బు. అదొక బానిసత్వం. గురు పరంపర ఉండటంలో తప్పు లేదు. ఆయన దగ్గర నుంచి చూసి మనం నేర్చుకోవడం అనేది గురు పరంపర. మనం గనక నార్త్ ఇండియాలో చూస్తే ఏ హోటల్‌కి పోయినా సరే అక్కడ ఆహ్, వాళ్ళ అమ్మా, నాన్న ఫోటోలు ప్లస్ ఒక స్వామీజీనో, ఒక గురువు గారి ఫోటోనో ఉంటదక్కడ. అంటే ఒక వ్యక్తి నుంచి ఎప్పటికప్పుడు గురువుగా భావించి వాళ్ళ నీతులు వింటారు వీళ్ళు. గురువుని నిరంతరం గౌరవిస్తూ ఉంటారు. మన దగ్గర ఇక్కడున్న మన మాస్టర్‌లనేమో బూతులు తిడతాం. అమ్మల్ని, అక్కల్ని తిడతాం. రాజకీయ నాయకులు దేవుళ్ళంటాం. సరే ఇది పక్కన పెడదాం. ఈ గురు పరంపరని విదేశాల్లో ఉన్నవాళ్ళు చాలామంది పాటిస్తుంటారు. లైక్ ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు, జైలుకెళ్ళినటువంటి వెనిజులా అధ్యక్షుడు సత్యసాయిబాబా గారి భక్తుడు. అట్లాగే ఇప్పుడున్న అధ్యక్షురాలు సత్యసాయిబాబా గారి భక్తురాలు. ఇక్కడికొచ్చి మరి గురు పరంపర కొనసాగుతుంది. అట్లాగే వేరే దేశానికి సంబంధించినటువంటి ఒక నాయకుడొచ్చి మన అరుణాచలంలో ఉన్నటువంటి స్వామీజీల దగ్గరకొచ్చి పూజలు చేసి వెళ్తుంటారు గురు పరంపర కిందన. అట్లాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గురు పరంపర అనేది అంటే ఒకళ్ళని గురువుగా ఇక్కడ వాళ్ళని గౌరవించే సంప్రదాయం ఉంది. ఇప్పుడు ఈమెని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ప్రిన్సెస్ ఇరేనే ఆఫ్ గ్రీస్ అండ్ డెన్మార్క్. ఈవిడ తాజాగా మరణించింది. ఈవిడ స్పెషాలిటీ ఏంటంటే ప్రిన్సెస్ ఇరేనే ఆఫ్ గ్రీస్ డెన్మార్క్‌కి ప్రిన్సెస్, అట్లాగే మెంబర్ ఆఫ్ ద గ్రీక్ రాయల్ ఫ్యామిలీ, గ్రీకు రాజ కుటుంబంలో సభ్యురాలు. అలాగే క్వీన్ సోఫియా, స్పెయిన్‌కి సంబంధించినటువంటి క్వీన్ సోఫియాకి చెల్లెలు. అలాగే కింగ్ కాన్స్టెంట్ టూకి, గ్రీస్ రాజుకి కూడా సోదరవుతుంది. ఈమె అక్కడున్నటువంటి వాళ్ళని కాకుండా భారతీయ సంప్రదాయం అంటే ఇక్కడి నుంచి మూలాలు అక్కడి దాకా వెళ్ళి అనడానికి సాక్ష్యం ఈవిడ వాస్తవంగా భారతదేశంలో మద్రాసులో ఉన్నటువంటి ఫిలాసఫీ యూనివర్సిటీలో ఇది వేదాంతిక్ అండ్ హిందూ అంశాల మీద చదివింది. ఇండియన్ ఫిలాసఫీ యూనివర్సిటీలో. అలాగే హిందూయిజానికి సంబంధించి పూర్తి స్థాయి అవగాహన ఉంది. 1980 నుంచి యూరోప్‌లో ఉంటున్నా సరే మన కంచి కామాక్షి గుడికి, అట్లా కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి స్వామి గారికి ఆవిడ శిష్యురాలు. అనేక సార్లు వచ్చింది. శంకరాచార్య కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో అయితే జైల్లో కూడా పెట్టారు కదా! ఆయన్ని అందరికి గుర్తుంది కదా! కంచి శంకరాచార్య వారు ఎలాంటి వ్యక్తి అన్నటువంటిది. ఆయన దగ్గరనే ఆమె శిష్యరికం చేసిందనమాట. ఈ విషయం ఇప్పుడు ఆమె చనిపోయినటువంటి సందర్భంలో ఆమె శుభ్రంగా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి వ్యవహరించేదనమాట. రాజకుటుంబానికి సంబంధించిన ఆమె మరణంతో ఇప్పుడు ఇవంతా చర్చకొచ్చినాయి.